బాలయ్య అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తన కూతురు క్లీంకార చేసే అల్లరి గురించి చరణ్ చెప్పిన సంగతులు అందరినీ ఇట్టే కట్టి పడేస్తున్నాయి. క్లీంకార రాకతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఆ టైంలో RRR షూటింగ్ ఉండటం, ఎక్కువగా ఖాళీ టైం దొరకటంతో క్లీంకారతోనే ఎక్కువగా ఉండేవాణ్ణి అని చెప్పుకొచ్చాడు. షోలో రామ్ చరణ్ తన పర్సనల్ విషయాలెన్నో పంచుకున్నాడు. తన చిన్నతనంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్, నాగబాబుతో గడిపినట్టుగా రామ్ చరణ్ తెలిపాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే RV వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తనను బయటకు తీసుకెళ్లటం, హార్స్ ట్రైనింగ్ ఇప్పించటం, ఇలా అన్ని కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకునేవాడట. ఇక ఇంట్లో నిన్నందరూ ఎలా పిలుస్తారు అని అడిగితే నాగబాబాయ్, చరణ్ బాబు అంటాడు. కళ్యాణ్ బాబాయ్ రే చరణ్ అని పిలుస్తారు. నాన్నగారు మాత్రం చెర్రీ అని పిలుస్తారు. ఒక్కోసారి ఆయన పేర్లు మార్చి పిలుస్తారు. నన్నేమో హే కళ్యాణ్ అంటారు. మా కళ్యాణ్ బాబాయ్నేమో రే చరణ్ అంటాడు. అలా మా ఇద్దరి పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఆయన అలా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారో అర్థం కాదని చెప్పుకొచ్చాడు. అదే షోలో తమ ఫ్యామిలీతో బాలయ్యకున్న బాండింగ్ గురించి మాట్లాడుతూ 1992 టైంలో తాము చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన టైంలో ఇక్కడ తనకేమీ తెలియదని, అప్పుడు బాలయ్య తమ ఇంటికి వచ్చి ఏ బ్రదర్ చిరంజీవి కిందకురా, మీ అబ్బాయిని పంపించు, అలా బయటకి తీసుకెళ్తా, మా పిల్లలతో పాటుగా తిరిగి తీసుకొస్తానని చెప్పి తనను తీసుకెళ్లినట్టు చెప్పాడు. ఆ టైంలో వాళ్ల పిల్లలతో నన్ను కూడా బయటకు తీసుకెళ్లి రెస్టారెంట్లలో తినిపించటం నాకు ఇంకా గుర్తుంది అంటూ చరణ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.